హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం బ్లౌజ్ కటింగు పేపర్ మీద చేసి ఒక్కసారి చూపించక్క అనేసి పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కదా, అది నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను. పేపర్ పరుచుకున్న తర్వాత లెంత్ అనేది తీసుకోవాలి. లెంత్ నడుము చూపిస్తున్నాను కదా, వీడియోలో ఎలా అయితే కొలుచుకుంటున్నానో సేమ్ అదే విధంగా లెంత్ అనేది తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫోల్డ్ ఉంటుంది కదండి, సెంటర్ ఫోల్డ్, ఆ ప్లేస్లోని నెక్ లెంత్ అనేది కరెక్ట్గా వేలతోని చూసారా, కొల బ్లౌజ్ ఎలా అయితే నేను నడుపుకుంటున్నానో ఆ విధంగా నెక్ జారకుండా షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ ఎంత వెడల్పు ఉందో దానికి పావించి పాదం వరుస అంత ఉంచుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి. అలాగే చంక పొడుగు, నడుము దగ్గర నుంచి చంక కుట్టు ఉంటుంది కదండి బ్లౌజ్కి, దానికి పాదం వరుస పైకి పెట్టుకోవాలన్నమాట. ఎలా అయితే వీడియోలో చెస్ట్ లూజ్ అనేది చూపిస్తున్నానో ఈ చంక నుంచి ఆ చంకకి సెంటర్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. సెంటర్ ఫోల్డ్ చూసుకొని కరెక్ట్గా చంకకి సరిపోతుందా అనేది కొలుచుకోవాలి. అప్పుడు చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడైతే మనం కొలుచుకొని మార్క్ చేసుకుంటున్నామో అక్కడ కాట్లు పెట్టుకుంటాం అన్నమాట. కాట్లు దేనికంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చంక అనేది కొలుచుకోకుండా కుట్టు వేసుకోవచ్చు, సైడ్ కుట్టు అనేది వేసుకోవడానికి ఆ చంక కాటు అనేది పెట్టుకుంటాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కాట్లు ఎలా కలుపుకోవాలనేది నేను మళ్ళీ వీడియో చేసి మీకు పెడతాను. ఎలా అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నానో స్కేల్తోని సేమ్ అదే విధంగా మీరు మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఎలా కటింగ్ చేశానో అది విప్పి ఒకసారి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఎలా అయితే నేను మార్క్ చేసుకున్నానో బ్లౌజ్తో కొలుచుకుంటూ సేమ్ అదే విధంగా మార్క్ అనేది చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సైడ్ ఖర్చు 1 ఇంచి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇందాక కాట్ల గురించి చెప్తున్నాను కదా, చంక కాటు సేమ్ ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట. అలాగే బ్యాక్ డాట్స్ 4 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. సెంటర్ ఫోల్డ్ చేసుకొని 4 ఇంచులు డాట్ పెట్టుకుంటే బ్యాక్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్ షేప్ అనేది చంకలు అనేవి చూసారా ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో. సేమ్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనం మెజర్మెంట్స్ తీసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఏ సైజ్ అయినా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్లు క్రాస్ కటింగ్ అన్నమాట. క్రాస్ కటింగ్ అనేది పేపర్ చూసారా, నేను బ్యాక్ పార్ట్ ఎలా అయితే నేను క్రాస్గా పెట్టానో సేమ్ అదే విధంగా మీరు కూడా పేపర్ మీద క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ లెంత్లు చంక్ లూజులు అనేవి సేమ్ అదే విధంగా యాస్టీజ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ అనేది లెంత్లు మారకుండా ఉంటాయి అన్నమాట. మార్కింగ్ చేసుకున్న తర్వాత
కొల బ్లౌజ్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్లు అనేవి కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ ఎంత లెంత్ ఉందో, షేప్ ముక్క వరకు ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ అనేది కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎలా ఫోల్డ్ చేసి పెడుతున్నాను. సేమ్ అదే విధంగా మార్క్ షేప్ ముక్క వరకు మార్క్ చేసుకోవాలి. అలాగే షేప్ ముక్క ఉంది కదండి, చంక నుంచి షేపు లెంత్ వరకు పాదం వరుస గ్యాప్ వదిలేసి మార్క్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ అనేది 4 మడతలు వేసుకొని పేపర్ మీద ఎలా అయితే నేను చూపిస్తున్నానో వీడియోలో సేమ్ అదే విధంగా పెట్టుకొని ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ కోసం కరెక్ట్గా చంకలు షోల్డర్ అది సరిపోయిందో లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని సేమ్ అదే విధంగా ఫ్రంట్ మీద ఒక్క పాదం వరుస పైకి పెట్టుకుంటే నెక్ అనేది కొల బ్లౌజ్ ఎలా అయితే నెక్ షేప్ ఉందో సేమ్ అదే విధంగా సెట్ అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే స్టిచ్చింగ్కి పాదం వరుస అనేది సరిపోతుంది. ఫ్రంట్ షేప్ దగ్గర కూడా నేను మార్క్ చేస్తున్నాను కదండి, షేప్ పార్ట్ వదిలేసి ఓన్లీ ఫ్రంట్ మార్కింగ్ మాత్రమే చేస్తున్నాను అనమాట. క్రాస్ కటింగ్ అనేది అలాగా డ్రా చేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా మీరు కూడా పేపర్ మీద డ్రా చేసుకోవాలి. చూసారు కదండి ఫ్రంట్లు అనేవి ఎలా కటింగ్ చేశానో. ఇప్పుడు డాట్స్ పెట్టుకుందాం. పాదం వరుస గ్యాప్ వదిలేసాను కదండి, డాట్ పొడుగు ఎంత ఉందో దాన్ని సేమ్ కొల బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి. అలాగే తిరగేసి డాట్ షేపు ఎంతైతే వెడల్పు కుట్టుందో సేమ్ అదే విధంగా 2 సార్లు పెట్టుకోవాలన్నమాట. డాట్ పొడుగు కూడా చూపిస్తున్నాను కదండి, ఎలా అయితే డాట్ పొడుగుందో సేమ్ అదే విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అదే కొలతల పరంగా అయితే 1 ఇంచి వెడల్పు పెట్టి లెంత్ అనేది 2 ఇంచెస్ పెడితే సరిపోద్ది. డాట్కి మీడియము వరకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే మెయిన్ డాట్ నుంచి క్రాస్గా తీస్తున్నాను కదండి, 3వ డాట్ అదనేది కరెక్ట్గా దానికి 1 ఇంచి గ్యాప్లోని చేసుకోవాలన్నమాట. ఆ 2 డాట్లకు సెంటర్లోని ఈ సైడ్ డాట్ అనేది పెట్టుకోవాలి. డాట్స్ మార్క్ అనేది మెయిన్ కింద డాట్ అనేది కరెక్ట్గా వస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది అన్నమాట. ఇప్పుడు షేప్ ముక్క ఎలా కట్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను కదండి. కొల బ్లౌజ్ ఎంత వెడల్పు అయితే ఉందో ఆ వెడల్పు ప్రకారంగా పాదం వరుస గ్యాప్లోని పెట్టుకొని చూస్తున్నాను అనమాట. సేమ్ చూపిస్తున్నాను కదండి వీడియోలో ఎలా అయితే అదే విధంగా షేప్ ముక్క అనేది కట్ చేసుకోవాలి. మీకు కొలతల పరంగా కూడా మరొక వీడియో తీసి పెడతానులేండి. ఇప్పుడు షేప్ ముక్క చూసారు కదండి, మార్కింగ్ అనేది నేను ఎలా వేసుకుంటున్నానో, ఎలా అయితే కొలుచుకుంటున్నామో సేమ్ దానికి స్కేల్తోని మార్క్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే నేను మార్క్ చేసుకున్నానో అదే విధంగా మీరు కూడా ఫాలో అయితే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత ఈజీగా కటింగ్ చేసుకున్నామో, అలాగే మీరు కూడా సేమ్ అదే విధంగా ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారు. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.